శాతం మనకు అవకాశం ఉంటే అందరికీ మేలు చేసే కార్యక్రమం చేయాలని ఆ రోజు వారు చెప్పిన ప్రతి మాటను మేము రాజకీయంలో లేనప్పటికీ మేము అధికారాన్ని ఉపయోగించుకొని 10 మందికి మేలు చేసే ప్రయత్నం చేస్తాం. దాని క్రమంలోనే ఇక్కడ కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరు వచ్చినా నా ప్రయత్నం వరకు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. అది అనుగ్రహం, దేవుడి అనుగ్రహం వల్ల, వారి అదృష్టం వల్ల కొంతమంది కావచ్చు, కొంతమంది కాకపోవచ్చు. కాకపోతే కొంతమంది మానవ సహజమైన శైలిలో కాకుంటే శ్రీధర్ బాబు ఏం చేయడం మాకని అంటూనే ఉంటారు, పోతూనే ఉంటారు. నేను పట్టించుకుని పట్టించుకోను. కొంతమంది పార్టీలోకి వస్తుంటారు, ఒక 10 పనులు చేసి ఒక పని చేయకుండా వస్తుంటారు, పోతుంటారు. నేనేది పట్టించుకున్నాను. అందుకోసమే మన ప్రజలందరూ కూడా ఇక్కడ ఆలోచన చేసి చెప్పింది కరెక్ట్ అయినా కాదా అని ఆలోచన చేసి నేరుగా కొన్ని సందర్భాల్లో కాదని చెప్పే మనస్తత్వం నాది. ఆ మనస్తత్వాన్ని కూడా కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించకుండా శ్రీధర్ బాబు మంత్రి పోయి అయిపోయిండు, పెద్దవాడు అయిపోయింది, ఇక మనం కాంతలేడు, ఇక కాదంటున్నాడు అంట. అయ్యే పని ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈరోజు చట్టపరంగా చట్ట పరిధిలో ఉండి మన మాటతో ఏదైనా పని జరుగుతుందంటే తప్పకుండా చేసే ప్రయత్నం నాన్నగారు కూడా చేసిండు, మేము కూడా చేస్తాం. వెనకాడేది లేదు. మీ అందరికీ కూడా తెలుసు. చాలా మందికి కూడా స్వతహాగా ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా నిలబడ్డ వైనం ఈ కుటుంబానికి అదే విధమైన ఓ ప్రయత్నం ముందుకు సాగిస్తాం. నేను ఈరోజు మీ అందరికి చెప్తా ఉన్నా, మంతని పట్టణానికి సంబంధించి ఇదే రింగ్ రోడ్ వేసినాం. చాలా మంది మన చుట్టాలకు సంబంధించి ఇల్లు పోయి రోడ్ వేసినప్పుడు నన్ను తిప్పుకున్నారు. ఆఖరికి ఎలక్షన్ వచ్చింది, నాకు ఓటేలే సగం మంది. మొన్న కూడా ఎవరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ పక్కన తీసుకోవాలంటే మరి మళ్ళా ఓటేస్తారో లేదనే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మనం చేసే ప్రయత్నంలో ఉన్నాం. మనం చేస్తే ఒక ప్రయత్నం చేస్తే అయ్యే పనులే ఉంటాయి. అందుకోసం మళ్ళా ఇంకా వెడల్పు చేసే కార్యాచరణ ఎక్కడ తీసుకోవాలని మా కౌన్సిలర్ను, మా చైర్మన్ అడిగితే అందరు భయంతో మళ్ళా ఓట్లు వస్తాయి కదా, మళ్ళీ వేస్తారో వేయాలనే భయం చెప్పినప్పటికీ ఈరోజు మనం ఇంకా ఎక్కువ చేయాల్సింది. ఇది ఓల్డ్ టౌన్, ఇది ఒక సాంప్రదాయబద్ధమైన మన ఇళ్ల నిర్మాణం కానీ మన 100 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు కట్టించిన ఇల్లు కానీ మనకు సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని రాబోయే కాలంలో వచ్చే తరం మన మంత్రిలో ఉండాలి అనుకునే వారికి కొత్త టౌన్ డెవలప్ చేయాలి. అది ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధమైన అక్కడ సౌకర్యాలు కల్పించాలి. చాలా మంది అడుగుతా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా కూడా రోడ్లు, డ్రైన్లు ఎక్కడైతే లేవో అవి తీసుకునే ప్రయత్నంలో మొన్న కూడా మా మున్సిపల్ చైర్మన్ మరి రమాదేవి గారు సోదరిమణి ఎన్నికైనప్పుడు మా కౌన్సిలర్ సోదరులు హనుమంత్ గారితో పాటు అనేక మంది వచ్చినప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్న ఇంకా ఖచ్చితంగా కూడా జూన్ 6, జూన్ 7వ తారీఖు నాడు ఒక జీవో ఇస్తామని చెప్పినాం. ఆ జీవో ప్రయత్నంలోనే ఇంకా మిగిలిపోయిన మన మత్తని పట్టణానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్లు అర్రా కూర ఇక్కడ మిగిలింటే అక్కడ పూర్తి స్థాయిలో అయిపోయే విధంగా నిధులు కూడా ఆఖరి దశలు ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినాయి అనుకో జీవో రావు. ఆ ప్రయత్నంలో మేము ముందుకు సాగుతా ఉన్నాం. ఇంకా కూడా మన ఈ